వెల్కమ్ టు ద లాస్ట్ ఫ్రాంటియర్. నేను మీ వివేక్. ఇవాళ మన టాపిక్ బ్లాక్ హోల్స్. అవి అంతిమమా లేక ఒక రహస్యమైన మెసేజ్ సిస్టమా? థింక్ అబౌట్ ఇట్. ఒక పుస్తకాన్ని ఫైర్లో పెట్టారనుకోండి, పేపర్, ఇంక్ అన్నీ బర్న్ అయిపోతాయి, ఇన్ఫర్మేషన్ లాస్ట్ అయిందనిపిస్తుంది. కానీ ఆగండి, నిజం ఏంటి? స్మోక్ మాలిక్యూల్స్, యాష్ ప్యాటర్న్స్, హీట్ రిపుల్స్ లో ఇన్ఫర్మేషన్ ట్రేసెస్ గా మిగిలే ఉంటుంది. కాకపోతే మరింత గజిబిజి ఫామ్ లో. ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ కనుమరుగు కాదు, అది కేవలం రూపం మార్చుకుంటుంది. కంప్యూటర్ లో ఫైల్ డిలీట్ చేస్తే కూడా అదే. స్క్రీన్ నుండి పోతుంది, బట్ హార్డ్ డిస్క్, మ్యాగ్నెటిక్ ట్రేసెస్ లో ఆ డేటా స్టిల్ అక్కడే ఉంటుంది. ఫోరెన్సిక్ టూల్స్ తో రికవర్ చేయొచ్చు. ఫిజిక్స్ కూడా అంతే. సూటిగా చెప్తుంది, ఇన్ఫర్మేషన్ పూర్తిగా నాశనం అవ్వదు, స్క్రాంబుల్ అవుతుంది, వక్రీకరిస్తుంది, కానీ ట్రేస్ ఎప్పుడూ ఉంటుంది. సో బ్లాక్ హోల్లో పడిన ఇన్ఫర్మేషన్ డిసపియర్ కాదు, అది కూడా సమ్హౌ సర్వైవ్ అవుతుంది. మరి బ్లాక్ హోల్లో సర్వైవ్ అంటే ఎగ్జాక్ట్లీ ఏమిటి? అక్కడ మనకు ఒక మైండ్ బ్లోయింగ్ కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది. సైంటిస్ట్ ఒక పెద్ద ప్రశ్న అడగడం స్టార్ట్ చేశారు. బ్లాక్ హోల్ బార్డర్లో ఈవెంట్ హరైజన్ అంటే లైట్ కూడా ఎస్కేప్ కాని బౌండరీ, అక్కడ ఏం జరుగుతుంది అని. ఐన్స్టీన్ రిలేటివిటీ ప్రకారం మీరు బ్లాక్ హోల్ వైపు పడితే జర్నీ స్మూత్గా ఉంటుంది, మీ బాడీకి ఏమీ స్పెషల్ ఫీల్ అవ్వదు. క్రాస్ చేసిన మూమెంట్లో కూడా ఫిజిక్స్ లాస్ అన్చేంజ్డ్గా కనిపిస్తాయి. మీకు అది జస్ట్ ఇంకో నార్మల్ స్పేస్లో స్టెప్ తీసుకున్నట్టే. కానీ క్వాంటమ్ మెకానిక్స్ ఆపోజిట్గా చెప్తుంది. ఈవెంట్ హారైజన్ దగ్గర ఒక ఇన్విజిబుల్ ఫైర్ వాల్ ఉంటుంది. అక్కడ రీచ్ అయ్యే మూమెంట్లో మీ యాటమ్స్, మాలిక్యూల్స్ అన్నీ ఇన్స్టెంట్గా బర్న్ అయిపోతాయి. ఐన్స్టీన్ వర్సెస్ క్వాంటమ్, ఒక స్మూత్ రైడ్ వర్సెస్ ఒక అగ్ని ప్రళయం. ఈ రెండు ఎక్కడ కలుస్తాయి? రిలేటివిటీ వర్సెస్ క్వాంటమ్ ఎక్కడ సమన్వయం కలుగుతాయి? వీటి రెండింటికి ఇదే పారాడాక్స్. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ అడగాలి, ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? ఇన్సైడ్లో డిసపియర్ అయిందా లేదా సర్ఫేస్ మీద రికార్డ్ అయిందా? ఇక్కడే మనకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు, బ్లాక్ హోల్లో ఇన్ఫర్మేషన్ డిసపియర్ కాదు, ఇన్స్టెడ్ అది సర్ఫేస్ మీద రికార్డ్ అయి ఉండొచ్చు. ఇమాజిన్ ఒక హోలోగ్రామ్. ఒక 2D షీట్లో డేటాని స్టోర్ చేస్తే ఆ ఫ్లాట్ సర్ఫేస్ నుండి కంప్లీట్ 3D వరల్డ్ రీక్రియేట్ చేయొచ్చు. అలాగే బ్లాక్ హోల్లో కూడా పనిచేస్తుందేమో. ఇన్సైడ్లో అంతం అయిపోయినా అనిపించిన డేటా యాక్చువల్గా బార్డర్ మీద ఎన్కోడ్ అయ్యి ఫ్లాట్ రికార్డ్ లాగా ఉండొచ్చు. మీనింగ్ స్టార్స్, ప్లానెట్స్, మెమరీస్, ఈవెన్ పీపుల్ అన్ని బ్లాక్ హోల్ సర్ఫేస్ మీద ఒక కాస్మిక్ హార్డ్ డిస్క్ లా బర్న్ అయ్యి సేవ్ అయి ఉండొచ్చు. ఇది హాలోగ్రాఫిక్ ప్రిన్సిపల్ వెన్ అప్లైడ్ టు ఎ బ్లాక్ హోల్. ఇన్ఫర్మేషన్ వానిష్ కాకుండా ఈవెంట్ హొరైజన్ మీద ఒక ఇన్విజిబుల్ ఆర్కైవ్ లాగా ప్రిజర్వ్ అయి ఉండొచ్చు. అలా చూస్తే బ్లాక్ హోల్స్ గ్రేవ్స్ కాకుండా మేబీ గేట్ వేస్ లా అనిపిస్తాయి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ప్రిజర్వ్ అయితే బ్లాక్ హోల్ అంటే అంతిమం కాదు, అదొక బ్రిడ్జ్. కొన్ని థియరీస్ చెప్తాయి బ్లాక్ హోల్స్ కి, వార్మ్ హోల్స్ కి కనెక్షన్స్ ఉంటాయేమో అని. మన యూనివర్స్ లో బ్లాక్ హోల్ ఓపెన్ అయితే వేరే యూనివర్స్ లో వైట్ హోల్ లాగా బర్స్ట్ అవుతుందేమో అని. ఇమాజిన్ మన వరల్డ్ లో పడిన మ్యాటర్, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ అన్ని ఇంకొక యూనివర్స్ లో రిలీజ్ అవడం, లైక్ అ కాస్మిక్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సిస్టమ్. సో బ్లాక్ హోల్ కాదు, అదొక గేట్వే. ఇన్ఫర్మేషన్ డిసపియర్ కాకుండా ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ట్రాన్స్ఫర్ అవుతుంటే ఆ మెసేజ్ ఎక్కడికి వెళుతుంది, ఎవరికి రీచ్ అవుతుంది? ఆలోచిద్దాం. బ్లాక్ హోల్స్ గ్రేవ్ యార్డ్స్ కాదు, కాస్మిక్ లెటర్స్లా ఇమాజిన్ చేసుకుందాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాని ప్రకారం యూనివర్స్లో సీల్ చేసి పంపిన సందేశాలు యూనివర్స్ ఒక పోస్ట్ మ్యాన్ లాగా. ఇన్ఫర్మేషన్ ప్యాకెట్స్ సింగులారిటీ అనే డబ్బాలో ప్యాక్ చేసి స్పేస్ టైం అనే రాస్తాలో ఇంకో ప్రపంచానికి డెలివర్ చేస్తుంది బ్లాక్ హోల్. ఇక్కడ సింగులారిటీ అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అన్నీ జంక్షన్ అయ్యే పాయింట్. సైన్స్లో అక్కడ ఒక కాన్స్టెంట్ పుట్టిస్తే కానీ ముందుకెళ్ళలేని పాయింటే సింగులారిటీ అంటారు, వేర్ టైమ్ కెనాట్ ఈవెన్ ఎస్కేప్. ఇందులో సిమ్యులేషన్ యాంగిల్ కూడా కొంచెం ఉంది. ఇమాజిన్ బ్లాక్ హోల్ అంటే ఒక ఎండ్ పాయింట్ అని అనుకుంటున్నాం మనం, బట్ వాట్ ఇఫ్ అదొక సేవ్ పాయింట్ లాగా? వీడియో గేమ్ లెవెల్లో కంప్లీట్ చేశాక ఒక చెక్ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం సేవ్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు వచ్చినా అక్కడి నుంచి వస్తాం. బ్లాక్ హోల్ సింగులారిటీ కూడా అలానే ఉందేమో. యూనివర్స్ డేటా అంతా కంప్రెస్ చేసి స్టోర్ చేసి వేరే సిస్టంలో రీప్లే చేస్తుందేమో. ఇఫ్ వీఆర్ ఇన్ అ సిమ్యులేషన్, బ్లాక్ హోల్స్ ఆర్ నాట్ బగ్స్, అవి ఫీచర్స్, అవి మెమరీ కార్డ్స్. ఇందులోనే కాన్షియస్నెస్ యాంగిల్ ఒకసారి చూద్దాం. బ్లాక్ హోల్ ప్రకారంగా సైన్స్లో ఒక రికరింగ్ ఐడియా ఉంది, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. యాటమ్స్, ఎనర్జీ, స్పేస్ అన్ని డేటా ప్యాకెట్స్. మన బ్రెయిన్ ఆ డేటాని ప్రాసెస్ చేసే మెషిన్. బట్ వాట్ ఇఫ్ బ్లాక్ హోల్ డేటా ప్రాసెస్ చేస్తుంది? మీరు ఒక కాస్మిక్ కంప్యూటర్ లాగా మీకు ఒక మెమరీ కార్డ్ని పాకెట్లో ఉంచినట్లు, యూనివర్స్ మెమరీ బ్లాక్ హోల్లో ఉంచినట్లు. సో మనం కాన్షియస్ బీయింగ్ అని అనుకుంటాం, కానీ పాసిబుల్గా కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఆల్రెడీ వ్యాక్యూమ్లో, ఆల్రెడీ బ్లాక్ హోల్స్లో ఉంది. మన బ్రెయిన్ జస్ట్ ఒక యాంటెనా, సిగ్నల్ క్యాచ్ చేస్తుంది, ట్రాన్స్మిట్ చేసుకుంటుంది. ఈ ఐడియాకి ప్రాణం పోసేలా రీసెంట్గా సైంటిస్ట్ కూడా సజెస్ట్ చేశారు. మేబీ మనం ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్లో ఉంటున్నామేమో, విచ్ ఇస్ మన అబ్జర్వబుల్ యూనివర్స్ అని రీసెంట్గా. ఫిలాసఫీ ఈ పాయింట్లో సైన్స్తో కలుస్తుంది. ఇది కొత్త ఐడియా కాదు,
ఏన్షియంట్ ట్రెడిషన్స్లో కూడా ఇదే చెప్పాయి. హిందూయిజంలో ఆకాశ, యూనివర్సల్ మెమరీ కాన్సెప్ట్. బుద్ధిజంలో శూన్యత, ఎంప్టీనెస్ యాజ్ పొటెన్షియల్. టావోయిజంలో వాయిడ్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ థింగ్స్. సెంచరీస్ ముందు ఫిలాసఫర్స్ చెప్పిన విషయం ఇప్పుడు సైన్స్ కన్ఫర్మ్ చేస్తుంది. బ్లాక్ హోల్ ఎంప్టీనెస్ లో కూడా పొటెన్షియల్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, అవేర్నెస్ ఉంది. ఫిలాసఫీ అండ్ సైన్స్ కలిసి ఒక విషయం సజెస్ట్ చేస్తున్నాయి. బ్లాక్ హోల్ అంటే అంతిమం కాదు, మోరార్లెస్. ఒకవేళ ఇదే నిజమైతే బ్లాక్ హోల్ అంటే అదొక రహస్యమైన ద్వారం, ఒక కాస్మిక్ ఆర్కైవ్. ఫిజిక్స్ చెప్పేది ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కనుమరుగు కాదు, ఫిలాసఫీ చెప్పేది ఆ ఇన్ఫర్మేషన్ లో మీనింగ్ ఉంటుంది. మనం జస్ట్ లివింగ్ బీయింగ్స్ కాదు, యూనివర్స్ ఇట్ సెల్ఫ్ మనతో చూస్తుంది, మనతో మాట్లాడుతుంది. మరి పెద్ద ప్రశ్న, ఈ యూనివర్స్ లెటర్స్ ని డీకోడ్ చేసేది ఎవరు? నేను వివేక్, ఇది లాస్ట్ ఫ్రాంటియర్. అప్పటిదాకా కీప్ లుకింగ్ అప్.